ఈ భూమండలంలో ప్రతి చోటులో ఉండే జనాలు ఒక్కసారి నేను భారతంలో పుట్టాలని ప్రార్థిస్తాను. విదేశంలో ఉండేవాడు, అమెరికాలో ఉండేవాడు, దుబాయ్, అబుదాబి, ఎక్కడ ఉన్నా వాళ్ళందరిలో మన మనసు లోపల ప్రార్థన ఏమంటే ఒక్కసారి నేను భారతంలో అంత పవిత్రమైన భూమి
అస్తుత్తరస్య దేవత మీద భారతంలో మీద మూడు పవిత్రమైన హిమాలయ కింద చూస్తే కన్యాకుమారి, కింద మహాసముద్రం, తూర్పు పక్కన చూస్తే కొండ మహాసముద్రం, చూస్తే ప్రదేశాలు. ఈ నాలుగు గుర్తుపెట్టుకొని మన భారతదేశం ఈ ప్రపంచంలో అందులో అద్భుతంగా శోధిస్తుంది. ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా పరమాత్మకు ప్రియమైన మనిషి. పరమాత్మ రకరకాలుగా అవతారాలు తీసుకొని దర్శించారు. వాటిలో ఒక అద్భుతమైన అవతారాన్ని తల్లి జగజ్జననిగా వచ్చిన వాళ్ళు ఆశీర్వదిస్తారంటే భాగ్యం. మన భక్తి స్పష్ట శుద్ధంగా ప్రతిరోజు తప్పక మనం మన ధర్మాన్ని అనుసరించాలి. స్వకర్మణ తమభ్యర్చి సిద్ధి విన్నది మానవులు అభివృద్ధి. స్వకర్మణ తమభ్యర్చి అభ్యర్చి మన కర్మంతోనే అర్చన చేయాలంటే మన క్రియాకలాపాలు ఉన్నాయి కదా, విశేషంగా మనం పూజ చేసేది అది గొప్పతనం. చాలా బాగుంది. విశేషంగా పూజ మనం పండుకోలేదు కూడా, వేసేది స్నానం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, బట్టలంతా శుభ్రంగా పెట్టుకోవడం, అన్నీ కూడా పూజలు. ప్రతి ఒక్క క్రియలు కూడా పూజ. ఇది మన నేను చెప్పేది కాదు, ఋషులు మన భగవద్గీత చెప్తుంది. స్వకర్మం అంటే మనకి డ్యూటీగా వచ్చిన కర్మ, దానికి స్వకర్మం. స్వకర్మణ తమభ్యర్చితం అంటే పరమాత్మని నేను అర్చన చేయాలంటే దేంతో చేయాలి? మన శుభ్రమైన ధార్మికమైన కర్మలతోనే చేయాలి. ఈ ప్రపంచంలో పెద్ద గొప్ప జ్ఞానం అంటే ఏం జ్ఞానము? అది లోహ జ్ఞానం కాదు, బంగారు జ్ఞానం కాదు, వజ్ర వైడూర జ్ఞానం కాదు. నేను ఏం చేయాలి ప్రపంచంలో వచ్చిన నాలెడ్జ్ ఆఫ్ వాట్ యువర్ టు డూ. నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఆ జ్ఞానం ఉంటుంది కదా. రైట్ అండ్ రాంగ్ చెప్తాను కదా, సరి తప్పని. ఈ సరి తప్పని జ్ఞానం మనకు వచ్చేస్తే మనకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టే. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టు. దానికి మీద ఏం లేదు. ఇప్పుడు మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళకి చేయకూడదు, ఆయన అప్పుడు చేయకూడదు, ఇష్ట చేయకూడదు చెప్తాం కదా. వెనకాల మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఆ చేయకూడదు అంటే మాట్లాడతాం. మన మనసులో ఉండే ధర్మం అనేది ఇలా వేరే వాడు మాట్లాడండి ఏం చెప్తాం? ఆయన అట్లా చేయకూడదు అంటే మేము అట్లా చేయకూడదని అనుకుంటాం. సో ధర్మం ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ సింగిల్ పోర్ ఆఫ్ అవర్ బాడీ. సో ద నాలెడ్జ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ దీన్ని పెట్టిందని ఇంకో విశ్వం పూర్తి ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నాయి. ఇది శరీరం తెలియదు, ఇది తప్పు ఉంది. మన జైల్లో ఎన్ని జనాలు ఉన్నారు కదా, జైలు ఎందుకు ఉన్నారు? తెలియదు. ఇది శరీరం తప్పు తెలియదు. దానికోసం ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది మనకు ధర్మం అని ఏది, ధర్మం అంటే నా ధర్మం అంటే ఏది, దాని అర్థం చేసుకుంటాం. ఒక్కొక్కరికి వాళ్ళ ధర్మం ఉంటుంది. విద్యార్థి ధర్మో వినయాది మార్గే. విద్యార్థి ధర్మో వినయాది మార్గే. విద్యార్థి అంటే ఎవరు? చదువుకున్నవాడు. వాడు ఏం చేయాలి? వాడు వినయంగా ఉండాలి. గురువు ముందు పెద్దవాడు వినయంగా ఉండి అభ్యాసం కరెక్ట్గా చేసుకోవాలి. అది విద్యార్థి ధర్మం. విద్యార్థికి వేరేమైనా చింత ఉంటుందా?
ఇంటికి బియ్యం తీసుకోవాలి, తీసుకురావాలి, పాలు తీసుకోవాలి. ఆ చింత విద్యార్థి కాదు కదా. విద్యార్థి బాగా చదవాలి. విద్యార్థి ధర్మో వినయాది, వినయము ఆది మార్గే. వినయం అంటే అందరూ ముందు నేను దాసుడనే భావించడం జీవించాను. పెద్దవాళ్ళందరూ పూజ్యులు, మనకన్నా వయసు పెద్దవాళ్ళందరూ పూజ్యులు. వాళ్ళందరూ భక్తితో, శ్రద్ధతో, ఆదరంతో చూడాలి. ఈ విద్యార్థి ధర్మం. చదువు కరెక్ట్గా చదవాలి. లర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. లర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. ఇదే ఎంత విద్యార్థి. లర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. ఇది విద్యార్థి ధర్మం. వినయాది గృహస్థ ధర్మ. గృహస్థాశ్రమం ఉండేవాడి ధర్మం ఏంటి? పరికర్మ మార్గే. పరికర్మ మార్గే అంటే హెల్పింగ్ వన్ అనదర్. హెల్పింగ్ వన్ అనదర్. నేను మాత్రం బాగా జీవించాను బాగానే, అది గృహస్థ ధర్మం కాదు. నేను బాగుండాలి, దాంట్లో సందేహమే లేదు. నేను బాగుండాలి అంటే సందేహం లేదు, అది మంచిది. నేను బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుండాలి లేదా? ఆరోగ్యం బాగుండాలి. పహలా సుఖ నిరోగి కాయ. పహలా సుఖ క్యా హై? నిరోగి కాయ. రోగం లేని ఒక కాయ కావాలి, అది మొదటి సుఖం. దూజా సుఖ గర్మే కుచ్ మాయా. రెండో సుఖం ఏమి? డబ్బు కావాలి కదా జీవించాలి. దానికి మాయ కానే కావాలి, డబ్బు కానీ. దూజా సుఖ గర్మే కుచ్ మాయా. तीजा सुख कुलवान पुरुष कुलवती नारी. కులవాన్ పురుష కులవతి నారి అంటే మన ధర్మపత్ని కానీ ధర్మపతి కానీ ఇద్దరు ధర్మపతి. ధర్మం చేయాల్సిన వాళ్ళ కర్తవ్యం, మంచి వాళ్ళగా కావాలి. చౌథా సుఖం, నాలుగో సుఖం సంతాన ఆజ్ఞాకారి. ఆజ్ఞాకారి అంటే ఏమి? చెప్పిన మాట వినగా ఉండడా? వినేవాళ్ళుగా ఉండాలి. బిడ్డలు చెప్పిన మాట వినేవాళ్ళు ఉండాలి. ఆజ్ఞాకారి సంతానం. నాలుగు సుఖాలు జరిగింది. అప్పుడు గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకు ధర్మం ఏమిటంటే ఎవరు వచ్చిన అతిథి దేవో భవ, మహాత్మా దేవో భవ. ఎవరు వీటి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెట్టేది, వాళ్ళకి ఏమి ఇచ్చి పంపించేది. గృహస్థ ధర్మం అందరినీ చూసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఆవును చూసుకోవాలి, వేరే అందరు ప్రాణులు చూసుకోవాలి, వాతావరణం చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. పంచయజ్ఞాలు చేయాలి, కరెక్ట్ సరిగా చేయాలి. ఇది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ధన్యో గృహస్థాశ్రమం అని చెప్పిన ధన్యో అంటే పెళ్లి చేసుకొని సంతానం పొంది కట్టి ధర్మంలో జీవించాలి. విద్యార్థి ధర్మో వినయాది మార్గే. గృహస్థ ధర్మ పరికర్మ మార్గే. పరికర్మ అంటే హెల్పింగ్ ఎవ్రీబడి. ఆచార్య ధర్మో పరిబోధ మార్గే. ఆచార్యులు ఎవరున్నారో వాళ్ళ కర్తవ్యం ఏమి? పరిబోధన చేయాలి, సరిగా జ్ఞానం చెప్పించాలి. కరెక్ట్గా సమయంతో మీకుండే కర్తవ్యాలు మేము పరిపూర్ణం చేయాలి. ఆచార్య ధర్మో పరిబోధ మార్గే. మహాత్మ ధర్మ కరుణాది మార్గే. మహాత్మ ధర్మ కరుణాది మార్గం. మహాత్మ అంటే ఎవరు వాళ్ళకు ఇల్లు లేదు, చుట్టాలు లేరు, డబ్బు లేదు, ఏమి సంపత్తి లేని వాళ్ళ మహాత్ములు, త్యాగులు. వాళ్ళకేం కర్మ? ఎక్కడ ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి పోయి వాళ్ళకి కరుణతో చూసి వాళ్ళకి సహాయం చేయాలి. ఈ మహాత్మ ఒకరికి ఒక ధర్మం ఉంది కదా. ఈ రకంగా మేమందరూ మన ధర్మం అనుసరిస్తే దానికన్నా పెద్ద పూజ లేదు. అదే పెద్ద పూజ, మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుంచి పూజ చేస్తాం, ఇంటికి పోయి మనం ధర్మంగా జీవించాలి. అండర్స్టాండ్? కన్నడ భాష కొంచెం తెలుగులోనే ఉంటుంది కదా. మనసెల్లో కಣ್ಣెల్లో పూజ మనసెల్లో ఉంది,
కళ్ళు ఎక్కడో ఉంది, పూజ చేస్తున్నా అని చెప్తున్నాను. అది పూజ అది శ్రద్ధతో చేయాలి కదా. పూజ చేసినప్పుడు అక్కడికి పూర్ణ శ్రద్ధతో చేయాలి. నైవేద్యం చేసేటప్పుడు మనం అనుకుంటాము నైవేద్యం వాళ్ళు ఫోన్ చేస్తారా లేదనుకుంటాం. సత్యంగా చెప్తాను, వాళ్ళు ఫోన్ చేస్తారు. నైవేద్యం చేస్తే పరిపూర్ణమైన శ్రద్ధతో చేస్తే మనకు సూక్ష్మంలో కనపడదు, మనకు స్థూలం మాత్రమే కనపడేది. మనకు స్థూలం మాత్రమే కనపడేది. ఒక మనిషి ఆశీర్వాదం చేస్తే దాని ఫలము స్థూలమా సూక్ష్మమా మనకు కనపడుతుంది. ఆశీర్వాదం సూక్ష్మం. మొబైల్ నడుస్తూ ఉంది కదా, ఈ మొబైల్లో వచ్చే కాల్ వస్తుంది, మనకు కనపడుతుంది. ఎక్కడ ఉంది కాల్ వస్తుంది, కనపడుతుంది, సూక్ష్మం. అది సూక్ష్మం కదా, బట్ కాల్ వస్తూ ఉంది కదా, వైర్ లేని కాల్ వస్తుంది కదా, సూక్ష్మ లోకం. అదే మరి ఒక మనిషి ఆశీర్వాదం చేస్తే ఈ ఆశీర్వాదం పోయి తాగుతుంది. ఆశీర్వాదం అంటే సూక్ష్మం ఉంటుంది. అదే మధ్యన నైవేద్యం చేసేది, నైవేద్యం చేస్తాము, దీపారాధన చేస్తాము, అది అభిషేకం చేస్తాము. అది సూక్ష్మమైన క్రియ. శ్రద్ధతో చేయాలి. ఎవరైనా కూడా అడగకూడదు నిజంగా దేవుడు తీసుకుంటారా, నువ్వు నిజమా, నీ నిజంగా ఉన్నావు అనుకో, నీకు మనకే డౌట్, నువ్వు నిజంగా ఉన్నావు లేదు. జనక మహారాజుకే సందేహం వచ్చింది, నేను ఉన్నానా లేదనుకుంటున్నాను. అలాంటి మనం ఉన్నామా లేదో మనకు తెలియదు. ఎప్పుడు క్షణంలో పోయేస్తాం, మాత్రం నిజంగా నైవేద్యం అనేది సత్యమైన క్రియ. దీపారాధన అనేది సత్యమైన క్రియ. పుష్పార్చన అనేది సత్యమైన క్రియ. ఇవన్నీ శ్రద్ధతో చేయాల్సిన క్రియలు. అందుకోసం మన కర్మం చేసుకుంటున్నాం స్వచ్ఛంగా, స్వచ్ఛంగా. మనం ఏ సంప్రదాయంలో పుట్టింది ఆ సంప్రదాయాన్ని అనుసరించి ధర్మ మార్గంలో మనం జీవించాలి. దట్ ఈస్ నిజమైన స్వధర్మం. ఇది పరిపూర్ణంగా భగవద్గీతను 7 శ్లోకాలు తీసుకొని 18 అనుదాలు తీసుకొని పిండితే భగవద్గీతను పిండి దాని లోపల వచ్చేది ఎస్సెన్స్ ఏమి? స్వధర్మ పరిపాలనం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావ కృష్ణ పరమాత్మ అని నీవు నీ ధర్మం చేస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, అది శ్రేయస్సు. ఇంకొకరు చేస్తారు, దాన్ని నేను చేసేకపోతానంటే అది అసలు ఇది పరధర్మం భయావహ, అది డేంజర్. అది చేసి పోకు. మన ధర్మం ఏంటి దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని కరెక్ట్గా పరిపాలించాలి. అదే అమ్మవారి నిజమైన సందేశం, యథార్థమైన సందేశము. అదే గృహస్థాశ్రమంలో ఉండి, గృహస్థాశ్రమని అంట్లో ఉండి సంతానం పొంది ఇప్పుడు కూడా వాళ్ళు పరిపూర్ణ శుద్ధంగా ఉన్న తల్లి. అవునది నిజాన్ని సత్యం. అదే రీతిలో వాళ్ళ ఆరోగ్యం చెప్పినట్టే వాళ్ళ కూతురు అనసూయ, వాళ్ళకి అదే అది ధర్మం, వాళ్ళు చెప్పిన ధర్మం అదే. అటు ఉండిపోయారు. మీరందరూ మీ ధర్మాన్ని కరెక్ట్గా అనుసరిస్తే పరిపూర్ణమైన మన జీవితంలో ఏం చేయాలంటే అది చేయాలి. ఏది లేదు చేయడానికి. జగన్మాత జిల్లేడుపుడిమ్మ రాజరాజేశ్వరి దేవి అనసూయ మీకు పరిపూర్ణ కలిగించని చెప్పి